తప్పకుండా బ్రదర్. నిజంగా 'మోక్ష' మూవీ డైరెక్టర్ అశోక్ చక్రన్ చాలా కష్టపడి చేస్తున్నాడు. 'మోక్ష దినకరేషన్' అనే ఒక టైటిల్ తోటి. ఆ టైటిల్‌లోనే చాలా ఒక హైప్ ఉంది. ఒక డిఫరెంట్‌గా ఉంది. సో, మంచి కథ, మంచి అంటే స్టోరీ. సో, సస్పెన్స్ థ్రిల్లర్ ఈ యొక్క సినిమాలో మనకు కనిపిస్తుంది. అశోక్ చక్రన్ డైరెక్టర్ గారు నిజంగా అంటే కొత్త టీం అయినప్పటికీ కూడా అందులో చేసిన చాలామంది యాక్టర్స్ చాలా అంటే సినిమా ఇండస్ట్రీకి అంకితమై తమ జీవితాలు సో తానే అన్నీ అయి డైరెక్టర్గా, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా చాలామంది అందులో కొత్త టీం అయినప్పుడు అంటే సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ అంటే హోప్ పెట్టి చాలా అంటే బడ్జెట్ పెట్టి చేసినటువంటి ఫిలిం 'మోక్ష దినకరేషన్'. సో మరి ఈ యొక్క పోస్టర్ని మన తంకెళ్ళ భరణి గారు రిలీజ్ చేశారు. సో చాలా అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. నిన్న గ్లిమ్స్ చాలా అద్భుతంగా తప్పకుండా అంటే అందరు సపోర్ట్, అందరు ఎంకరేజ్మెంట్ ఉంది. తప్పకుండా అందరు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో గ్లిమ్స్ నిన్న మన డైరెక్టర్ డైమండ్ రత్నబాబు గారు అదేవిధంగా చాలామంది యాక్టర్స్ సపోర్ట్ చేస్తున్నారు. సో మన ఇందులో యాక్ట్ చేసిన చాలామంది కూడా మన డైరెక్టర్ అశోక్ చక్రంతో పాటు చాలామంది మంచిగా యాక్ట్ చేశారు. సో ఇందులో కూడా నేను కూడా అందరికి తెలుసు. సో నేను కూడా ఒక మంచి రోల్ హీరో పక్కన చేశాను. సో ఇప్పుడు ప్రస్తుతం వచ్చే సినిమాలు అన్నిటికీ కొన్ని మీనింగ్స్ మెసేజ్ ఇస్తుంది. మీ మూవీ ఎలాంటి మెసేజ్ ఇవ్వండి? తప్పకుండా అంటే ఇప్పుడు చాలా మంది ఆనెస్ట్గా అంటే తప్పు చేస్తే శిక్ష పడదు అని చెప్పేసి చాలా అంటే గవర్నమెంట్ ప్రకారం రెగ్యులర్గా కొన్ని సినిమాల్లో చూసుకుంటా రొటీన్గా ఉంటుంది లవ్ స్టోరీస్ కానీ సో ఇంకా వేరే రకరకాల కామెడీ కానీ అన్ని సినిమాలు కూడా లవ్ స్టోరీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే రొటీన్గా నార్మల్ అవుతుంది. బట్ ఈ సినిమాలో వచ్చేసి డైరెక్టర్ అశోక్ చక్రం ఏంటంటే ప్రతి ఒక్కరు చాలా సమాజంలో తప్పులు చేసుకుంటూ పోతుంటారు. సో తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడుతుంది అని చెప్పేసి ఒక డిఫరెంట్గా చూపించబోతున్నాడు. సో చాలా అద్భుతంగా ఉంది స్టోరీ, కంటెంట్ ప్రతి ఒక్కటి కూడా. సో ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇందులో సస్పెన్స్ ఏంటంటే మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. సో తప్పకుండా మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో చాలా కష్టపడి చాలా వరకు దగ్గరకు 1 year నుంచి 2 years వరకు కష్టపడి చేశారు ఇది. నేను కూడా చాలా మంచి రోల్ చేశాను హీరో ప్రక్కన. సో మీకు అందరికి తెలుసు. ఇప్పుడైతే ప్రజెంట్ నేనైతే చాలా కొన్ని మూవీస్లో నిన్న గతంలో నాని సినిమా ప్యారడైజ్లో కానీ కొద్ది రోజులు చాలా సినిమాల్లో నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇరుముడి, ప్యారడైజు, అఖిల్ సినిమాల్లో చాలా అంటే స్టార్స్ సినిమాల్లో కూడా నాకు చిన్న అవకాశాలు వచ్చినాయి. సో వాళ్ళు పక్కనే స్టార్స్ పక్కన ఉండి వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటే నేర్చుకునేటువంటి ఒక అదృష్టం నాకు దక్కింది. సో ఎక్స్పెషల్గా చెప్పాలంటే మాస్ మహారాజా రవితేజ గారి ఇరుముడి సినిమాలో నాకు అవకాశం అది కొన్ని రోజులు షూటింగ్ పాలు పంచుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. రవితేజ గారు పక్కనే నేను సెట్లో ఉన్నా. అవునన్నా, ఇరుముడిలో నేను దగ్గర ఇప్పుడు 10-20 రోజులు సెట్కి వెళ్ళాను. రవితేజ గారు పక్కనే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అంటే చిన్న చిన్న యాక్టింగ్ మూవీస్ కూడా చేశాను. బట్ నాకు ఒక పెద్ద స్టార్డమ్ వరుసగా ఈ నెలలో నేను నాని గారిది, రవితేజ గారి ఒక సినిమాల సెట్లో ఉండడం, వరుసగా అంత పెద్ద స్టార్స్ దగ్గర నేను ఒక ఫ్రేమ్లో నిలబడి వాళ్ళందరూ యాక్ట్ చేస్తూ చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ వెయిట్ చేస్తున్నా, ఇంకా ఫర్దర్గా కొన్ని మూవీస్ ఉన్నాయి. రీసెంట్గా అయితే ప్రజెంట్ నాని గారిది ఇరుముడి, ఇందులో అయితే ఒక 1 month నుంచి నేను సెట్కి వెళ్తున్నా. థ్యాంక్ యూ. ఈ మోక్ష కూడా చాలా మంది మీరు అందరు కూడా మోక్ష మూవీని, మోక్ష దినకరేషన్ ఈ యొక్క ఫిలింని మీరు సపోర్ట్ చేస్తారని, అందరూ మీరు సపోర్ట్ ఇస్తారని, యాజ్ ఏ డైరెక్టర్కి ఇంకా మంచి సినిమాలు అశోక్ చక్రం గారికి మంచి సినిమాలు రావాలని మా టీం అందరికీ మీరు బెస్ట్ విషెస్ తెలియజేస్తారని సో మీ ప్రజా చైతన్యం మరి ఛానల్స్ ద్వారా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్.